సో హలో గాయస్, ఈ వీడియోలో వీ గోయింగ్ టు అన్బాక్స్ వెనమ్ డైబోలాస్, వెనమ్ డియాబ్లోసా డైబోలాస్. అయ్యో సో దీని గిమ్మిక్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ అయితే పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది చూడండి, ఇది అటాక్ టైప్ బ్లేడ్. డిస్క్ నెంబర్ వచ్చేసి ఇది విఎన్ వెనమ్ అండ్ ఎన్ ఏంటో మరి కామెంట్లోనే చెప్పండి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. రిక్వెస్ట్ వచ్చిందని కొనేసి వచ్చారా, నేను ఇంకెవరో రిక్వెస్ట్ అడిగారు దాన్ని. ఫేక్ కొనే బదులు ఒరిజినల్ కొంటాం బెటర్ అని చెప్పి కొనేసాను అనమాట. సో ఇది ఎలా అంటే ఫస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ యాజ్ బ్లేడ్ లాంచ్ అవ్వగానే ఇది క్లిక్ అవుతుంది. క్లిక్ అయ్యి ఇది డిఫరెంట్ బ్లేడ్లా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది మొత్తం ఓన్లీ ఈ టిప్ మీద స్పిన్ అవుతుంది అనమాట. ఆ గిమిక్ ఎలా వర్కౌట్ అవుతుందో స్పిన్ టెస్ట్లో కూడా చూద్దాం. ప్రెజెంట్ అయితే వెయిట్ చూద్దాం. బ్లేడ్ది రింగ్ వెయిట్ వచ్చేసి ఇట్స్ హెవీ 25 grams ఉంది. అండ్ డిస్క్ వెయిట్ వచ్చేసి 28 grams. సో ఓవరాల్ బ్లేడ్ ఎంత ఉంటుందో చూద్దాం. అంతే కదా. ఓకే, ఇది రైట్ స్పిన్నింగ్ లేదు అదే ఇలా తిప్పాలి. లెఫ్ట్ నుంచి తిప్పాలి, నేను రైట్ నుంచి తిప్పేసా. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 67 grams. ఎంత 67? ఓకే, నువ్వు కూడా 67 అన్న, నైస్ వన్. నేను ఇంకా మన పేరేంటి హీలియోస్ వేలకన్నా ఎక్కువ వెయిట్ ఏమనుకున్నాను. ఓకే, స్పిన్ టెస్ట్ చూద్దాం. ఒక్క నిమిషం, ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు, నువ్వు కొట్టు. సో గాయస్, మనం వాచ్ పెట్టేసాను. స్టేడియం కూడా ఆల్రెడీ. లెట్స్ సీ గిమిక్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ బ్లేడ్ కూడా ఎంత స్పిన్ అవుతుందో చూద్దాం. 3, 2, 1 లెట్ ఇట్. టిప్ వచ్చేసింది. ఇది స్టేడియం బయటకి వెళ్ళిపోయింది, కనిపించిందో లేదో. ఎంతసేపు తిరుగుతుందో చూడాలి. ఇది స్పిన్ అవుతున్నప్పుడు చూడటానికి యాక్చువల్లీ బాగుంది, ఈ బ్లూ దానివల్ల. ఇట్స్ నైస్. ఓకే, 30 seconds తిరిగింది, ఇది బయటకు వచ్చింది. మళ్ళీ ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఓకే, లెట్ ఇట్. సో ఈసారి టిప్ బయటికి రాలేదు, ఇంబ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం. లెట్ ఇట్. సో అది మళ్ళీ రాలేదు, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. నేను తప్పైనా చేస్తున్నట్టు చెప్పండి, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఈ గిమిక్ నాకు నచ్చింది, సో వెంటనే కొనేసాను. అంత ఆలోచించుకున్నా ఎలా వస్తుంది బయటికి అది. ఓకే, నేను ఇలా పెట్టి వదిలేయాలా లేదంటే ఇలా? ఇదే క్లిక్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఒకసారి దీంతో బ్యాటిల్ చేసి చూద్దాం. బ్యాటిల్ అయినా బయటకు వస్తుందేమో అని. ఫస్ట్ దానిలో ఉంచేద్దాం, మనకి స్టామినా ఎక్కువ కదా. 3, 2, 1 లెట్ ఇట్ గో. గిమిక్ యాక్టివేట్ ఎక్కడో తప్పు చేస్తాను. గిమిక్ యాక్టివేట్ అవ్వట్లేదు కరెక్ట్గా. మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. ఓ గోష్, అది వచ్చింది కానీ స్టేడియం బయటికి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇది బస్ స్టేడియంలో ఆర్డర్ పెట్టాలి. ఒక 5-6 daysలో వస్తుంది.
దానిలో బ్యాటిల్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే దీనిలో అవ్వట్లేదు. దానిలో షీల్డ్ ఉంటుంది కదా, షీల్డ్ వల్ల టచ్ అయ్యి లోపలే తిరుగుతుంది అనమాట. లెట్ ఇట్ గో. వాయిస్ ఇది మళ్ళీ బ్రేక్ అయిపోయి స్టేడియం బయటకు వచ్చేసింది. ఓకే ఓకే. సో దీని గిమిక్ రావాలంటే బర్స్ట్ స్టేడియం రావాల్సిందే. సో అంతవరకు వెయిట్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వన్. బాయ్.